ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ప్రస్తుతం అమెరికన్ల సిచ్యువేషన్ ఇలానే ఉంది. మరి మేక్ అమెరికా గ్రేట్ అంటూ అధికారంలోకి వచ్చారు ట్రంప్. ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లకి చుక్కలు చూపిస్తున్నారు ఆయన. దీంతో భారీ సంఖ్యలో రోడ్డెక్కిన జనం మా కొద్దీ ట్రంప్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు ఇతర దేశాలపై ట్రంప్ ప్రయోగించిన టారిఫ్ల అస్త్రం బూమ్రాంగ్ గా మారి అమెరికన్లపైనే ప్రభావం చూపుతోంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు అమెరికన్లు. అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతోందంటూ లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను మరింత ముంచేస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యుఎస్ జనం. ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ హ్యాండ్స్ ఆఫ్ పేరుతో అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత అమెరికాలో జరిగిన అతిపెద్ద నిరసనలు ఇవే. 50 రాష్ట్రాలలోని సుమారు 1200 ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఎలాంటి ముందు చూపు లేకుండా ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తమ బతుకు భారంగా మారుతోందని మండిపడుతున్నారు అమెరికన్లు. నార్త్ కరోలినా, మసాచ్యుసెట్స్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో, మయామి వంటి నగరాల్లో ట్రంప్ గోబ్యాక్ అంటూ నిరసనల్ని నిర్వహించారు. మరోవైపు ప్రపంచంలోని అన్ని దేశాలపైన ఇటీవల సుంకాల కత్తి దూశారు ట్రంప్. ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో ఈ నిర్ణయంతో అనేక వస్తువుల ధరలు మరింత పెరిగిపోనున్నాయి. రేట్లు పెరగకముందే వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు అమెరికన్లు. తైవాన్ పై ఇటీవల 32% సుంకాలు విధించారు ట్రంప్. అమెరికాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులన్నీ తైవాన్ నుంచే దిగుమతవుతాయి. రేట్లు పెరగకముందే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలు కొనుగోలు చేసేందుకు అమెరికన్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్ల్లో బేస్ లైన్ 10% అమలు చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.